హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. కిచెన్‌లో మనకి బాగా ఉపయోగపడేటువంటి 2 రకాల వస్తువులు మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే పర్వాలేదండి. బట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశ్యము. నా చేతిలో కనిపిస్తుంది కదండీ ఇది. దీన్నేమంటారంటే నాన్ స్క్రాచ్ వేర్ డిష్ వాష్ క్లాత్ అంటాము. మనం ఉపయోగించే స్క్రబ్బర్ మాదిరిగా ఇది పనిచేస్తుంది. అలానే మరొకటి చూస్తే దీనిని గ్యాప్స్ క్లీనింగ్ బ్రష్ అంటామండి. ఏదైనా గ్యాప్స్‌లో డస్ట్ ఏదైనా ఉన్నా దీన్ని ఉపయోగించవచ్చు. బట్ ఇది చూడండి ఎంత స్టాండర్డ్‌గా ఎంత స్టిఫ్‌గా ఉందో, చాలా రఫ్‌గా ఉందనమాట. ఈ రెండింటిని మనం కిచెన్‌లో ఏ పర్పస్ మీద ఉపయోగించవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, ఇది చూడడానికి రఫ్‌గా ఉంటుంది. బట్ దీనివల్ల మన చేతికైతే ఎటువంటి హాని ఉండదు. దీన్ని ఉపయోగించి మనం ఎన్ని పాత్రలైనా సరే క్లీన్ చేసుకోవచ్చండి. అంత మనకి కన్వీనియంట్‌గా ఉంటుందన్నమాట. స్టీల్ పీస్ ఉపయోగించామంటే మన చేతి గీసుకుపోవడము, గోళ్ళ దగ్గర అరిగిపోవడము, అరచేతుల్లో బాగా రఫ్ అవ్వడము ఇలా ఉంటుంది కదా. దీంతో అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. ఈజీగా మన వర్క్ సాఫీగా జరిగిపోతుంది. 90% వరకు మాడిన మరకలు కూడా ఈజీగా దీంతోనే మనము క్లీన్ చేసేసుకోవచ్చు. జిడ్డు మరకలు అయితే కంప్లీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయాక ఈ పీస్ అనేది నీట్గా కడిగి అలా ఉంచామంటే చక్కగా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ డేకి మరలా ఫ్రెష్గా నీట్గా ఉంటుందన్నమాట. అంత కన్వీనియంట్గా ఉంటుంది. దీనివల్ల మన చేతికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి, అలానే దీన్ని ఉపయోగించి ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి, నీట్గా ఉంటాయి. నెక్స్ట్ షింక్ విషయానికి వస్తే ఈ కార్నర్స్లో ఆయిల్ పేరుకుపోవడము, జిడ్డు పేరుకుపోవడము ఇదంతా ఉంటుంది కదా. ఇవన్నీ క్లీన్ చేయడానికి మనము ఈ గ్యాప్స్ క్లీనింగ్ బ్రష్ ఉపయోగిస్తామండి. చూస్తున్నారు కదా, చక్కగా ఈ విధంగా మనం అయితే క్లీనింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ షింకే కాదండి, మన వాష్ బేసిన్స్ దగ్గర పేరుకుపోయిన మట్టిని, అలానే టైల్స్ మధ్యలో, బాత్రూమ్స్లో టైల్స్ మధ్యలో మనం స్నానం చేశాక సోప్ పేరుకుపోతూ ఉంటుంది కదా, అలాంటి వాటిని కూడా మనము ఈ గ్యాప్స్ క్లీనింగ్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నాన్ స్క్రాచ్ వేర్ డిష్ క్లాత్ ఉంది కదండి, దీన్ని ఉపయోగించి మన గ్యాస్ పొయ్యి మీద ఉండేటువంటి ఆయిల్ మరకల్ని డ్రై పొజిషన్లోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఉపయోగాలు అయితే ఈ రెండింటి వల్ల ఉన్నాయి. ఓకేనండి. కాబట్టి నేను ఈ రెండింటిని ప్రిఫర్ చేశాను. మీకు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాగే ఉపయోగకరమైన వీడియోస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.